పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 10th లో మళ్లీ మార్కుల విధానం, 10 ఏళ్లుగా ఉన్న గ్రేడ్ల విధానానికి స్వస్తి. ఇకపై భారత అంతరిక్ష ప్రైవేటుకే ఇస్రో ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం, రేసులో అదానీ ఎల్ఎన్టీ. కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో వేధింపులు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ రాజీనామా. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కోవిడ్-19 సర్టిఫికేట్ తో పాస్పోర్ట్ ను లింక్ చేసుకోండి, భారత ప్రభుత్వం. సెప్టెంబర్ నెల 1 నుంచి జీఎస్టీ రిటర్నులపై కొత్త నిబంధనలు. పారా ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భవినా బెన్, టేబుల్ టెన్నిస్ లో కాంస్యం ఖాయం. ఐఓసీ ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు, కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య వెల్లడి. పదో తరగతి పరీక్షల్లో మళ్లీ మార్కుల పద్ధతిని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 మార్చి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇదివరకిట్లాగే విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో, వారు ఏ క్లాసులో పాస్ అయ్యారో తెలిసిపోతుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు అనవసరమైన పోటీ తగ్గించేందుకు 2010 నుంచి 10th లో గ్రేడ్లు, గ్రేడింగ్ పాయింట్ల విధానం అమలు చేస్తున్నారు. గరిష్టంగా 10 పాయింట్లలో విద్యార్థులకు ఎన్ని పాయింట్లు వచ్చాయో చెబుతున్నారు. కరోనా సమయంలో వరుసగా 2 ఏళ్లు ప్రభుత్వం ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడ్లు కేటాయించింది. ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థుల్లో అత్యధికులు ఒకే రకమైన గ్రేడింగ్ పాయింట్లు తెచ్చుకోవడంతో వారి మెరిట్ను నిర్ధారించడం కష్టమవుతుందని, తదుపరి అడ్మిషన్లు, రిక్రూట్మెంట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాఠశాల విద్యా డైరెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. గ్రేడ్లకు బదులు పాత పద్ధతిలోనే మార్కులను కేటాయించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం తిరిగి మార్కుల పద్ధతి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. దీనివల్ల అడ్మిషన్లు, నియామకాల్లో మెరిట్ను గుర్తించేందుకు వీలవుతుందని పేర్కొంది. రోడ్లు, రైళ్లు, విమానాలను కార్పొరేట్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ రక్షణకు, అభివృద్ధికి అత్యంత కీలకమైన అంతరిక్ష పరిశోధనా రంగాన్ని సైతం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇస్రోకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి తయారీని కార్పొరేట్లకు అప్పగించనున్నారు. ఈ దిశలో ఇప్పటికే విధాన నిర్ణయం జరగడంతో పిఎస్ఎల్వి తయారీ కాంట్రాక్టును పొందడానికి అదానీ గ్రూపు, ఎల్ఎన్టీ గ్రూప్ లాంటి బడా కార్పొరేట్లు పోటీ పడుతున్నాయి. ఈ 2 సంస్థలు వేరువేరు కన్సార్టియంలుగా ఏర్పడి ఇప్పటికే ఆసక్తి బిడ్లను దాఖలు చేశాయి. వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బెల్ ఏకైక కంపెనీగా బిడ్ను దాఖలు చేసింది. కర్నూలు ఉర్దూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులు రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. దీన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. వేధింపుల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఎండి ఇర్ఫాన్, వైస్ ప్రిన్సిపల్ మహబూబ్ బాషా రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ బైనేని శ్రీనివాసులు రాజీనామాలను ఆమోదించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీని మహిళా సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. యూనివర్సిటీలో రెగ్యులర్ సిబ్బంది లేనందువల్ల ప్రస్తుతం కాంట్రాక్ట్ సిబ్బంది, ప్రొఫెసర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని, వారికి అనుకూలంగా ఉన్న వారికి మార్కులు ఎక్కువగా వేస్తున్నారని, మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు విద్యార్థినులు నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థినులను వేధిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి నిర్మల, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్ అలివేలు, ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు. ఇదివరకు సెకండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత్తో విమానయాన సంబంధాలను తెంచుకున్న దేశాలన్నీ ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకునే పనిలో పడ్డాయి. జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు విమాన సర్వీసులను ప్రారంభించాయి. 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే విమాన ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి. అంతేకాదు, 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్ను పాస్పోర్ట్తో లింకు చేసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి.
ఇక విదేశాలకు వెళ్లే వారి పాస్పోర్ట్లను వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో లింక్ చేయడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కోవిన్ పోర్టల్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు, ఉద్యోగస్తులు సహా క్రీడాకారులు కూడా తమ పాస్పోర్ట్లతో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ను లింక్ చేసుకోవడానికి తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇంట్లోనే ఉండి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి ఏ వ్యాపార సంస్థ అయినా వరుసగా 2 నెలల పాటు జీఎస్టీఆర్ 3బిని ఫైల్ చేయకపోతే జీఎస్టీఆర్1 రిటర్నుల ఫైలింగ్ను అనుమతించరు. సెప్టెంబర్ 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రతి నెల ఇతరులకు సరఫరా చేసే వస్తు సేవల వివరాలను వ్యాపార సంస్థలు మరుసటి నెల 11వ తేదీలోపు జీఎస్టీఆర్1లో ఫైల్ చేయాలి. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన జీఎస్టీఆర్ 3బిని మాత్రం మరుసటి నెల 20-24 తేదీల మధ్య ఫైల్ చేయాలి. దీంతో జీఎస్టీఆర్1 రిటర్నుల ఫైలింగ్ ఊపందుకుంటుందని భావిస్తున్నారు. భారత్కు చెందిన భవినా బెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. పారా ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకున్న తొలి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఖ్యాతి గడించింది. వరల్డ్ నెంబర్ 5 బోరిస్లావా పెరిక్ రంకోవిక్ను వరుస గేముల్లో చిత్తు చేసిన భవినా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్ 4 విభాగం క్వార్టర్స్ ఫైనల్లో 34 ఏళ్ల భవినా 11-5, 11-6, 11-7 స్కోరుతో కేవలం 18 నిమిషాల్లో సెర్బియా క్రీడాకారిణి బొరివాపై ఘన విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీస్లో చైనాకు చెందిన జాంగ్ మియావోతో భవినా అమీతువి తేల్చుకుంది. పారా ఒలింపిక్స్ టీటీలో కాంస్యానికి ప్లే ఆఫ్ పోర్ లేకపోవడంతో సెమీస్లో ఓడిన ఇద్దరికీ పతకాలు లభిస్తాయి. ఫలితంగా భవినాకు కాంస్యం ఖాయమైంది. అంతకుముందు ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్స్లో 12-10, 13-11, 11-6 స్కోరుతో బ్రెజిల్ క్రీడాకారిణి జాక్సీ డి అలివీరాను ఓడించిన భవినా పారా ఒలింపిక్స్ టీటీ క్వార్టర్స్కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారీ ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్తులో ఇంధన గిరాకీ మరింత పెరగనున్న నేపథ్యంలో కంపెనీ తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వచ్చే 4-5 ఏళ్లలో 3వ వంతు మేర పెంచుకోవాలనుకుంటుంది. ఇందుకోసం దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. సాంప్రదాయ ఇంధన వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ రహిత ఇంధనాలపైన దృష్టి సారించామని, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్లపైన కసరత్తు చేస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల కోసం అల్యూమినియం, ఎయిర్ బ్యాటరీల తయారీ కోసం ఇజ్రాయెల్ కంపెనీ పినర్జీతో జట్టు కట్టామని, దేశంలోని అపారమైన అల్యూమినియం నిల్వలను ఉపయోగించుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలు అందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుందని తెలిపారు. దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నామని, మధుర వద్దనున్న రిఫైనరీలో దీన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.